తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత మళ్ళీ మన సింహాచలం సింహాద్రప్పన్న ముందు ఎక్కువ మంది తలనీలాలు సమర్పించుకుంటారు. అందుకే ఇప్పుడు 2 ఏళ్లకు గాను 15,55,50,000 రూపాయలకి దురాయ్ ఎంటర్ప్రైజెస్ సంస్థ టెండర్ని దక్కించుకుంది. ఈవో జె వెంకట్రావు అయితే ఇక్కడ ఈ విషయాన్ని తెలపడం జరిగింది. ఆయన ఇదే విషయాన్ని చెప్పారు. ఇంతకు ముందు కంటే ఇది చాలా ఎక్కువ, అత్యధికంగా పలకడం జరిగింది. పైగా వీళ్ళకి లాభాలు కూడా వస్తాయి. ఇప్పుడు కేజీ కొప్పు ధర 50,000 రూపాయలు అయిపోయింది. ఊర్లలో తిరుగుతుంటారు కదా, ఈ వీధులు తిరిగిన వాళ్ళే ఇప్పుడు మేము 100 గ్రాములకి 5,000 ఇస్తామంటున్నారు. కొంతమంది 500 అంటున్నారు, కానీ కొంతమంది 5,000 కూడా ఇస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ విధంగా తలనీలాలకి ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది. ముఖ్యంగా మన భారతీయుల కొప్పుకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కువగా పెంచుతాం, చాలా ఆరోగ్యవంతంగా ఉంటుందంట ఈ కొప్పు, పైగా బ్లాక్లో ఉంటుంది. అందుకోసమని ఈ కొప్పుకి డిమాండ్ ఉంది. ముఖ్యంగా మన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క టెండర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ 15 కోట్ల రూపాయలు అయితే, అదే తిరుమల తిరుపతి దేవస్థానంలో 200 నుంచి 300 కోట్ల రూపాయల వ్యాపారం అయితే జరుగుతుంది ఈ యొక్క దీని మీద. అక్కడ కూడా 200-300 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ యొక్క వేలంలోనైతే చాలా మంది టెండర్లు దక్కించుకుంటారు. అంత విలువ ఉన్నటువంటి వ్యాపారం ఏంటంటే ఇదే.